వెల్కమ్ టు ఎంయూ న్యూస్. లెక్కింపునకు సర్వం సిద్ధం. దీనిపై అనకాపల్లి జిల్లాపై ఎంయూ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఈ వార్త. అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధమైంది. ఈ నెల 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి ఇప్పటికే కలెక్టర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా అన్ని నియోజకవర్గ ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల 13న పోలింగ్ ముగియడంతో అనకాపల్లి పార్లమెంటు మరియు 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. లెక్కింపుకు 13 కౌంటింగ్ హాళ్లు సిద్ధం చేశారు. 11,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి తీసుకెళ్లకుండా ఆదేశాలు సైతం జారీ చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుండి కేంద్రంలోకి వెళ్లే ఉద్యోగులు, సిబ్బందిని తనిఖీలు చేపట్టి క్షుణ్ణంగా పరిశీలించాకే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలన్నారు. దీనికి సంబంధించి ఉద్యోగుల రంగుల గుర్తింపు కార్డులు సైతం జారీ చేశారు. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. జూన్ 4న నిర్వహించబోయే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగితాలపై ఆశలుగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటలకు నమూనా ఓట్ల లెక్కింపు ఏజెంట్ల సమక్షంలో చేపడతారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభిస్తారు. శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఒకే కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలు ఓట్లను లెక్కిస్తారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంటకు 8:30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ 2 ప్రక్రియలు ఏకకాలంలో నిర్వహిస్తారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతను ప్రకటిస్తారు. లెక్కింపులో తేడా వస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్ల స్లిప్లు సైతం లెక్కిస్తారు. లోక్సభ నియోజకవర్గంలో పోలైన సైనిక దళాల్లో పనిచేసే వారి సర్వీస్ ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు 5-6 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కంటే ఈవీఎంల లెక్కింపు త్వరగా పూర్తవుతుందని అధికారులు తెలియజేశారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 5 కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కింపు సైతం నిర్వహిస్తారు. వీటి ఆధారంగా తుది ఫలితం వెల్లడిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఎంత సమయంలో ఫలితాలు వెల్లడించాలో ఇప్పటికే అధికారులు శిక్షణ సైతం ఇచ్చారు. ఈవీఎంలో లెక్కింపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కాగానే ఒక్కో అభ్యర్థికి సంబంధించి ఈవీఎంలో వచ్చిన ఓట్ల సంఖ్యతో డిస్ప్లేలో 8 సెకండ్ల పాటు ఉంచనున్నారు. రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు అధికారులు వివరాలు నమోదు చేసుకుంటారు. రౌండ్ పూర్తవగానే సంబంధిత అధికారులు సంతకం చేసిన తర్వాతే ఆ రౌండ్లో వచ్చిన వివరాలు వెల్లడిస్తారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో 14 రౌండ్లు వివరాలు వెల్లడించనున్నారు. అయితే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న పెందుర్తి నియోజకవర్గం ఓట్ల మట్టుకు మాత్రం విశాఖపట్నంలోని కౌంటింగ్ చేయనున్నారు. మిగతా 6 నియోజకవర్గాల ఓట్లు అనకాపల్లిలోనే చేయనున్నారు. మొదటి ఫలితం చోడవరంలో వచ్చే అవకాశం, చివరి ఫలితం పాకిరాపేట నియోజకవర్గంలో వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఉండగా 6 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,529 పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,89,371 ఓట్లకు గాను 10,81,042 ఓట్లు పోలయ్యాయి. చోడవరం నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,84,026 ఓట్లు పోలయ్యాయి. వీటిని 18 రౌండ్లలో లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తక్కువగా ఉండటంతో ఈ ఫలితమే తొలిసారి రానున్నది అని అధికారులు తెలియజేశారు. ఇక పాకిరాపేట నియోజకవర్గానికి సంబంధించి 292 పోలింగ్ కేంద్రాల పరిధిలో అత్యధికంగా 2,06,626 ఓట్లు పోలయ్యాయని, వీటిని 21 రౌండ్లలో లెక్కించి చివరిగా ఫలితాలు వెల్లడున్నాయని అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,62,580 ఓట్లకు గాను 17 రౌండ్లలో లెక్కిస్తామని అన్నారు. అనకాపల్లిలో 251 పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలైన 1,70,582 ఓట్లకు గాను
18 రౌండ్లలో పూర్తి చేస్తామని, అదేవిధంగా యలమంచిలో 246 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లు 1,77,376 ఓట్లకు గాను 18 రౌండ్లలో లెక్కిస్తామని తెలియజేశారు. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే నర్సీపట్నంలో 262 పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలైన 1,79,852 ఓట్లకు గాను 19 రౌండ్లలో లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నామని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఓట్ల లెక్కింపు కేటాయించారు. రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకులకు విధుల్లో ఉంటారు. ఈసారి అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై పడనుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20,873 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వాటిని 9 రౌండ్లలో లెక్కించేందుకు 14 టేబుల్ ఏర్పాటు చేశామని అన్నారు. అసెంబ్లీకి సంబంధించి చోడవరంలో 2,837 పోస్టల్ బ్యాలెట్లు, మాడుగులో 2,817 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని అన్నారు. అనకాపల్లిలో 2,964, యలమంచిలో 2,529, పాకిరేపేటలో 2,288, నర్సీపట్నంలో అత్యధికంగా 3,321 పోస్టల్ బ్యాలెట్లు దాఖలయ్యాయని అన్నారు. ప్రతి నియోజకవర్గం 2 టేబుల్ కేటాయించామని, 3 రౌండ్లో లెక్కిస్తామని అన్నారు. ప్రతి టేబుల్కి తొలి రౌండ్లో 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇస్తామన్నారు. 25 చొప్పున బ్యాలెట్లు కట్టకడతారన్నారు. ఇలా నియోజకవర్గ వారీగా పోస్టల్ బ్యాలెట్లు రౌండ్ల వారీగా లెక్కిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి తెలియజేశారు. ఈ వార్త మీకోసమే ఎంవీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేసి అందరికీ పంపించండి. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవీ న్యూస్. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉండగా అందులోని చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలకు సంబంధించి 6 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం అనకాపల్లిలో ఏర్పాటు చేయగా, పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలో జరగనుందని జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి తెలియజేశారు.